మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 20. మధు, నువ్వు మా ఇంటి కోడలువు. ఆ నగలు మీ అమ్మ వాళ్ళు నీ మీద ప్రేమతో పెట్టారు. వాటిని ఎలా తాకట్టు పెడతామో చెప్పు. రేపటి రోజున మీ అమ్మ నాన్న వచ్చి నా కూతురు నగలు వాడుకున్నారు అంటే మాకు ఎంత అవమానంగా ఉంటుంది. వాళ్ళు అలా అంటారు అని కాదు, కానీ ఎవరైనా అదే ఆలోచన వస్తుంది అని అన్నారు శేఖర్ గారు మృదువుగా. మామయ్య, నేను మీ ఇంటి కోడలు అని మీరే అన్నారు. అలాంటప్పుడు నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఈ ఇంట్లో విషయాలకు బయట ఎక్కడో చూడటం కంటే నా దగ్గర ఉన్న నగలు పెడితే మనం ఎప్పుడైనా వాటిని విడిపించుకోవచ్చు. మా అమ్మ నాన్నకు ఈ విషయం తెలిసినా నేను మీకు హెల్ప్గా ఉన్నాను అని ఆనందిస్తారు, కానీ బాధపడటం, మిమ్మల్ని మాట అనటం జరగదు అని నమ్మకంగా చెప్పింది మధు. ఇన్ని మాటలు జరుగుతూ ఉన్నా కూడా జై రెప్ప వాల్చకుండా మధుని చూస్తూ ఉన్నాడు. ఆడవాళ్లకు నగలు అంటే పిచ్చి ఇష్టం అంటారు. మరి ఇక్కడ అసలు ఆ నగలు లెక్కే లేనట్లు ఇస్తాను అని అంటోంది. ఆఫీసులో కొన్ని విషయాలు విన్నాడు జై. అది కూడా అనుకోకుండా. ఒకరు పెళ్ళయి 5 ఏళ్లు అయినా తన గోల్డ్ అవసరానికి ఇమ్మని అడిగితే నానా రచ్చ చేసినట్లు, ఇంకొకరు నా సొమ్ము తిన్నావా అనే గొడవలు. ఇలాంటివి చాలా వినటం. ఇప్పుడు మధు వచ్చిన 3 నెలలకే తనని అస్సలు అడిగే ఆలోచన లేకపోయినా తానే ఇస్తాను అని అనటంతో అర్థమయ్యింది మధు వాళ్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అని. అలాగే జైకి ఇంకొక విషయం కూడా అర్థమైంది. అదేమిటంటే మధుకి బంగారం మీద అంత ఇష్టం అనేది లేకపోతే అంతా తానే పెట్టుకోవాలి అనే ఆశ కానీ కోరిక కానీ ఉండవు అని. ఎందుకంటే ఏదో ఒక ఫంక్షన్కు వెళితే ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుంటుంది తప్పితే పెళ్ళి అయిన ఇన్ని నెలల్లో ఒక చిన్న బుట్టకమ్మలు, మెడలో మంగళసూత్రం చేయను, అంతే. ఏమీ వేసుకోలేదు. అంత సింపుల్గా ఉంటుంది మధు. ఈ సంఘటనతో మధు జై మనసులో ఇంకొక మెట్టు పైకి ఎక్కింది అనే చెప్పాలి. ఏం చేద్దాం అన్నట్లు చూశారు శేఖర్ గారు జానకి గారి సైడ్. ఆవిడ వెనుక ఉన్న జై వైపు చూశారు. ఇంకా తల ఉంచుకొని చేతులు నలుపుకుంటూ నిలబడిన మధు వైపు చూస్తూ ఉన్నాడు జై. జైని చూసి నవ్వుకొని, అలాగే మధు, నీవి కూడా పెడదాం. నెక్స్ట్ మంత్ జై శాలరీ రాగానే నీవే ఫస్ట్ బయటకు తీద్దాం అని అన్నారు ఆయన. అప్పటి వరకు ఏమంటారో అని టెన్షన్ పడిన మధు వాళ్ళ మామయ్య మాటతో ఒక్కసారిగా ఆ టెన్షన్ పోయి ముఖమంతా ఆనందంతో విరబూసింది. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. మీరు అసలు ఒప్పుకుంటారో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఒక్కసారి ఆయనతో కూడా ఈ మాట చెప్పండి అని తల పైకి ఎత్తింది మధు. తల పైకెత్తిన మధుకి జై తననే చూస్తూ ఉండటం కనిపించింది. జై అక్కడే ఉంటాడు అని ఊహించని మధు ఒక్కసారిగా కంగారు పడింది. మధుని చూసి జై తల పక్కకు తిప్పుకున్నాడు. మధు కంగారు అర్థమైన జై కూడా, ఇష్టమే అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పడంతో కొద్దిగా నార్మల్ అయ్యింది మధు. మధు వాళ్ళ అత్తయ్య సైడ్ చూసి, అత్తమ్మ, నా నగలన్నీ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎన్ని అడిగితే అన్నీ ఇచ్చేయండి తనకు. నా దగ్గర నా వరకు డైలీ యూజ్వి ఉన్నాయి అని చెప్పి రూమ్లోనికి వెళ్ళింది మధు. జై కూడా వాళ్ళని చూసి చిన్న నవ్వు నవ్వి రూమ్లోనికి వెళ్ళాడు. మధు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఉండగా లోనికి వచ్చి మధు అని పిలిచాడు జై. ఏమంటాడో అని మధు గుండె జట్టు స్పీడ్లో కొట్టుకుంటూ ఉన్నది. వెనక్కు తిరిగి తను చూసి షాక్ అయ్యింది. మధుకి జై కేవలం 2 అడుగుల దూరంలో ఉన్నాడు. ఇంత సమీపంలో తనంతట తాను రావటం మొదటిసారి. తన 2 చేతులను మధు చెంపల దగ్గరకు తీసుకొని వెళ్ళి వాటిని చాలా సుకుమారంగా పట్టుకున్నాడు. తన పెద్ద కళ్ళతో ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నది మధు. తనను అలాగే చూస్తూ కొద్దిగా ముందుకు వంగి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని పెదవులను 10 సెకండ్లు అలానే ఉంచాడు. జై ముద్దు పెట్టగానే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఫీల్ అవుతూ జై నడుము చుట్టూ తన చేతులతో చుట్టుకున్నది మధు. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇది గోల్డ్ ఇస్తాను అన్నందుకు కాదు, నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీలా అనుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ వంతు సహాయం చేయాలి అని మాకు మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు, ఇంకా నువ్వు నా లైఫ్లోనికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. నువ్వు కాకుండా వేరొకరు ఎవరు వచ్చినా నేను ఇంత హ్యాపీ అండ్ హెల్తీ ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేయలేనేమో అని చెప్పి మరి ఒకసారి ముద్దు పెట్టుకొని తనని దూరం జరిపాడు. జై చెప్పిన ప్రతిదీ మనసు తన డైరీ ఓపెన్ చేసి మొదటి పేజీని నిర్విఘ్నంగా పూర్తి చేసింది.
మరి ఇలాంటివి ఇంకా ఇంకా జరుగుతాయి అని నమ్మకం ఏమో. కళ్ళు తెరిచి జైని చూసింది. జై కళ్ళు చాలా ప్రశాంతంగా ఇష్టంగా మధుని చూస్తూ ఉన్నాయి. జైకి కూడా మధు కళ్ళల్లో హ్యాపీనెస్ చాలా క్లియర్గా కనిపించింది. మధు జైను గట్టిగా హక్ చేసుకున్నది ఆ ఆనందం తెలపటానికి. జై కేవలం మధు చుట్టూ చేతులు వేశాడు అంతే. మీరు నాకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదండి. ఇది నా ఫ్యామిలీ, నా వాళ్ళు. మరీ ముఖ్యంగా నా భర్త కష్టాల్లో ఉంటే నేను మాత్రం ఆనందంగా ఉంటానా అని తల పైకెత్తి అడిగింది. చిన్న చిరునవ్వే దానికి సమాధానం జై నుండి. దానికి తను కూడా నవ్వి ముని కాళ్ళు పైకెత్తి చిన్న పెక్కిచ్చింది లిప్స్ మీద. హా మధు అని వెనక్కు జరిగాడు జై పెదవులు తుడుచుకుంటూ, మధుని చిరుకోపంగా చూస్తూ. మధు కిలకిలా నవ్వుతూ, మీరు మాత్రం ఈ విషయంలో ఎప్పటికీ మారరు అని అన్నది. నాకు అంతగా నచ్చదు ఇది అని ముఖం వికారంగా పెట్టాడు జై. హెల్లో కృష్ణ గారు, కాస్త ముఖం మార్చండి. మీరు ఎలాగైతే నచ్చి నుదుటి మీద పెట్టారో నేను కూడా నాకు నచ్చి లిప్స్ మీద పెట్టా అంతే అన్నది మధు నడువు మీద చేతులు వేసుకొని. ఈలోపు కాల్ రావటంతో మొబైల్ చూసి, ఓహ్ నాకు ఆఫీసు లేట్ అయ్యింది, నేను వెళ్ళాలి. ఈవినింగ్ 6కు రెడీగా ఉండు, ఒక పార్టీ ఉన్నది అని హడావిడిగా చెప్పి వెళ్ళిపోయాడు జై. ఏం పార్టీ? నాకు అత్తమ్మ కూడా చెప్పలేదే అని అనుకుంటూ తను కూడా ఆఫీస్కు వెళ్ళింది. మధు మేడం, మిమ్మల్ని సీఈఓ పిలుస్తున్నారు అని చెప్పాడు ఆఫీస్ బాయ్. నన్న నాతో ఏం పని, నేను టీం లీడర్ కూడా కాదే అని అనుకుంటూ సీఈఓ ఛాంబర్కు వెళ్ళింది మధు. హాయ్ మధు, ప్లీజ్ బీ సీటెడ్ అని చైర్ చూపించాడు ఆ సదరు సీఈఓ. చైర్ సైడ్ చూసిన మధుకి పక్క సీట్లో సిద్ధార్థ్ కూర్చొని ఉండటంతో ఆశ్చర్యపోయింది. హాయ్ అని నవ్వాడు సిద్ధార్థ్. మీరేమిటి ఇక్కడ అని అడిగింది మధు సీరియస్గా. ఎందుకండి అంత కోపం? ఏదో ఫ్రెండును కలవాలి అని వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని చూసి మాట్లాడాలి అని పిలిపించాను అని అన్నాడు సిద్ధార్థ్. మధు తన బాస్ సైడ్ చూసి, చూడండి సార్, ఏదైనా ఆఫీసు విషయం అయితే పిలవండి, వచ్చి మొత్తం చెప్తాను, కానీ ఇలా ఎవరినో కలవటానికి అని పిలిపించి టైం వేస్ట్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయింది. మై గాడ్, తనేమిటి ఇలా ఉన్నది, పిలిచి పలకరించడం కూడా తప్పేనా అని అడిగాడు సిద్ధార్థ్. తను ఎవరితో ఇలా మాట్లాడలేదు, నీతోనే ఫస్ట్ టైం, కానీ నువ్వేమిటి తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడిగాడు ఆ బాస్. నథింగ్, జస్ట్ తెలుసు అని పిలిచానంతే. ఓకే, నాకు వర్క్ ఉన్నది, మళ్ళీ కలుస్తాను, బాయ్ అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇటు ప్రీతి హాయ్ అంటూ జై దగ్గరకు వచ్చింది. హాయ్, కమ్ సిట్ అని చైర్ ఆఫర్ చేశాడు జై. థ్యాంక్ యూ అని చెప్పి ఒక ఫైల్ తీసి దానిలో డౌట్స్ అడిగింది ప్రీతి. వాటి అన్నింటికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు జై. ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాలి క్రిష్, నాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అన్నది ప్రీతి. మీ వర్క్ మీకు నేర్పడానికి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు అని నవ్వాడు జై. తను కూడా నవ్వి, ఇంకా ఏమిటి విశేషాలు క్రిష్, ఎలా ఉన్నది లైఫ్ అని అడిగింది ప్రీతి. నైస్ ప్రీతి, సిద్ధు ఎలా ఉన్నాడు, ఒక్కసారి కూడా ఆఫీస్కు రాలేదు అని అడిగాడు జై. తను ఇంకొన్ని రోజులు ఫ్రెండ్స్తో బిజీ, కొద్దిగా ఫ్రీ అయ్యాక తానే వస్తాడు అని చెప్పింది ప్రీతి. అలాగే అన్నట్లు తల ఊపి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు జై. క్రిష్, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉన్నది, అంతా ఓకేనా? మొన్న మీ వైఫ్ను చూస్తే సైలెంట్గా ఉన్నది, ఏమీ మాట్లాడలేదు అన్నది ప్రీతి కావాలి అనే. జై కళ్ళు పైకెత్తి షార్ప్గా చూశాడు. ఆ చూపుకు సర్దుకొని, నేను ఒక ఫ్రెండ్గా అడిగాను క్రిష్ అన్నది ప్రీతి. నువ్వు ఫ్రెండ్ మాత్రమే ప్రీతి, అంతే తప్ప నా పర్సనల్స్ షేర్ చేసుకునే అంత కాదు అన్నాడు జై ముఖం మీదే. అలా ముఖం మీద కొట్టినట్టు చెప్పేసరికి ముఖం చిన్నపుచ్చుకున్నది ప్రీతి. ఇలా ఎవరైనా అంటారా క్రిష్, నేను నీతో చాలా డేస్ నుండి ట్రావెల్ చేస్తున్నాను, కనీసం క్లోజ్ ఫ్రెండ్ కూడా అవ్వలేదా అని ముఖం వేలాడతీసి అడిగింది ప్రీతి. నాకు ఇలా చెప్పడమే తెలుసు ప్రీతి, హర్ట్ అయినా కూడా నేను ఏమీ చేయలేను అని అన్నాడు జై. ఓకే, నీ పర్సనల్ లైఫ్లోనికి నేను ఇక ఇంటర్ఫియర్ అవను, ఓకేనా అన్నది తానే తగ్గి. గుడ్, ఇంకా వర్క్ చూద్దామా అని జై అనటంతో సరే అని చెప్పి ల్యాప్టాప్ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నది ప్రీతి. నేను నీకు దగ్గర కావడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా నువ్వు నన్ను అంత దూరం పెడుతూనే ఉన్నావు క్రిష్. ఎలా నీ నుండి మధును దూరం చేయాలి, ఎలా నేను నీకు దగ్గర కావాలి, నీకోసం నేను మరీ అంత క్రూరంగా తయారవుతున్నానా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. మరోసారి నీకోసం ఇలా చేయటం తప్పే కాదు అనిపిస్తుంది.
నా ప్రయత్నం నేను 100% చేస్తాను. దాని తర్వాత ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది. ఇటు మధు సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చింది. వచ్చి రాగానే స్నానం చేసి తనకు ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ శారీ కట్టుకొని అందంగా రెడీ అయ్యి కూర్చొని ఉన్నది జై కోసం. జై కూడా ఇంచుమించు మధు వచ్చిన వెంటనే వచ్చాడు. కాకపోతే కింద వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అలానే ఉండిపోయాడు. మధు రెడీ అయ్యి కిందకు రావటంతో తనను చూసి చిన్న స్మైల్ చేసి తాను కూడా రెడీ అవడానికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బయటకు వచ్చి వెళదామా అని జై అడగటంతో తల ఊపి జై వెంట వెళ్ళింది మధు. ఇటు రూమ్లో టీవీ చూస్తూ ఉన్న దివ్య ఫోను రింగ్ అయ్యింది. కొత్త నెంబర్ నుండి కాల్ వస్తోంది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. ఇటువైపు వాళ్ళు కూడా హలో అన్నారు. ఎవరు అని అడిగింది దివ్య. ఎవరు అని అటువైపు వాళ్ళు కూడా అడిగారు. నాకు కాల్ చేసి నన్నే ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు మీరు అన్నది దివ్య. నేనే అన్నారు అటువైపు వాళ్ళు. ఏమిటి తిక్కగా ఉన్నదా? తిక్క సమాధానాలు చెప్తున్నావు అని కోపంగా అన్నది దివ్య. అబ్బా ఎప్పుడు కోపమేనా అని అడిగారు అలకగా అటు సైడ్ నుండి. అప్పుడు బల్బు వెలిగి వసంత్ అని అన్నది దివ్య అపనమ్మకంగా. హహహ అన్న నవ్వు వినిపించింది అటు సైడ్ నుండి. నువ్వేనా అని అడిగింది దివ్య మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. ఎస్, నేను కాక ఇంకెవరు నీకు ఇంత ధైర్యంగా కాల్ చేస్తారు అని అన్నాడు వసంత్ నవ్వుతో. యో, అయినా నీకు నా నెంబరు ఎలా తెలిసింది అని విసుగ్గా అడిగింది దివ్య. తెలుసుకోవాలి అని అనుకుంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు మేడం అన్నాడు వసంత్. అంత తెలుసుకోవటానికి నేనేమి క్వీన్ ఎలిజబెత్ కాదు. నాకు తెలిసి ఆ మధు నీకు నెంబరు ఇచ్చి ఉంటుంది అన్నది దివ్య పళ్ళు పటపట కొరుకుతో. ఓ అంతగా పళ్ళు కొరకు, ఊడిపోతే నీ ముఖం చూడటానికి అస్సలు బాగోదు అని టీజింగ్గా అన్నాడు వసంత్. బాగా లేకపోతే నీకెందుకు? నా పళ్ళు నా ముఖం నా ఇష్టం. ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేయకు అని కాల్ పెట్టేయబోయింది దివ్య. ఆహా, అంటే నేను కాల్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు అన్నమాట. అలా అయితే రోజు చేస్తాను అన్నాడు వసంత్. చంపుతాను చెప్తున్నా అని వేలు ఫోన్ వైపు చూపిస్తూ అన్నది దివ్య. ముందు ఆ వేలు కిందకు దించు అన్నాడు వసంత్. టక్కున వేలు దించి చుట్టూ చూసింది దివ్య. భయపడకు, నేను అక్కడ లేనులే అని అన్నాడు వసంత్. లేకపోతే మరి ఎలా చెప్పావు నేను వేలు చూపిస్తున్నట్లు అని అడిగింది దివ్య. అదంతే మ్యాజిక్ అని నవ్వి. తిన్నావా అని అడిగాడు వసంత్. నీకెందుకు అన్నది దివ్య. ఇంకొకసారి నీకెందుకు అని అన్నావనుకో డైరెక్ట్గా రూమ్కు వచ్చేస్తాను అన్నాడు వసంత్. అంటాను, ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా అంటాను. నీకెందుకు నీ పని నువ్వు చూసుకో, ఇలా కాల్ చేయడం మానేస్తే మంచిది అని కాల్ కట్ చేసి వసంత్తో జరిగిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకున్నది దివ్య. పక్కనే సోఫాలో కూర్చొని తన అక్కను షాకింగ్గా చూస్తూ ఉన్నది నిత్య. ఒక మనిషి పక్కన ఉన్నారు అనే ఆలోచనే లేకుండా కాలు మాట్లాడటం, మళ్ళీ నవ్వుకోవటం. ఏదో అయ్యింది అక్కకు. కొంపతీసి ప్రేమ కాని అవలేదు కదా అని అనుకున్నది. అక్క అక్క అని గట్టిగా కదిపేసరికి ఈ లోకంలోనికి వచ్చి నిత్యను చూసింది దివ్య. ఏమిటక్క, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అన్నది నిత్య. అయ్యో, ఇలా బుక్ అయ్యానే, ఇప్పుడు ఏం చెప్పాలి అని కంగారు పడింది దివ్య. వాళ్ళ అక్క కంగారు చూసి కన్ఫర్మ్గా ఇది ప్రేమే అని సంతోషంగా అనుకున్నది. అక్క, ఫోన్లో ఎవరు అంతగా అరుస్తున్నావు, మళ్ళీ నవ్వుతున్నావు అని అడిగింది నిత్య పట్టు వదలని విక్రమార్కుడిలా. ఎవరూ లేరు అన్నానా అని కసిరి కిచెన్లోనికి వెళ్ళింది దివ్య. ఎవరూ లేరు అంటే నేను వదులుతానా? ఈ విషయం గురించి మధు అక్కతో మాట్లాడాలి. తనకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని అనుకున్నది. కొద్దిసేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగటం వినిపించి ఈ టైంలో ఎవరు అక్క అని అడిగింది నిత్య. ఏమో చూద్దాం, బహుశా ఓనర్ వాళ్ళు అయి ఉండవచ్చు అని డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది దివ్య. గుమ్మానికి 2 వైపులా 2 చేతులు పెట్టి స్టైల్గా నిలబడి ఉన్నాడు వసంత్. అక్కడ వసంత్ను చూసి షాక్ అయ్యింది దివ్య. నువ్వేమిటి ఇలా వచ్చావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా ఎవరైనా వస్తారా అని భయంగా బయటకు చూస్తూ అడిగింది. ఎవ్వరూ ఏమీ అనుకోరు, ఎందుకంటే నేను ఆల్రెడీ మీ ఓనర్తో మాట్లాడి వచ్చాను అని తన చెయ్యిను తోసుకుంటూ లోనికి వచ్చాడు. హాయ్ అని నిత్యను పలకరించి సోఫాలో కూర్చున్నాడు వసంత్. తను కూడా హాయ్ చెప్పి ఎవరు మీరు
ఇలా డైరెక్ట్గా మా ఇంట్లోనికి వచ్చారు అని అడిగింది నిత్య. దివ్య డోర్ క్లోజ్ చేసి, ఎందుకు వచ్చావు ఇక్కడకు, ఓనర్తో ఏం మాట్లాడావు అని భయంగా అడిగింది. నేను నీ బావును అని చెప్పాను, ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పాను అన్నాడు వసంత్ తాపీగా. తన మాటలకు షాక్ అయ్యింది దివ్య. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. అలా చెప్తే వాళ్ళు మా అమ్మ వాళ్లకు చెప్తారు, అప్పుడు నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళతారు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది దివ్య. తన కన్నీళ్లు చూసి బాధగా అనిపించింది ఇద్దరికి. వెంటనే వసంత్ దివ్య దగ్గరకు వెళ్ళి తన కన్నీళ్లు తుడిచి తనను హక్ చేసుకుని, హే, నేను జోక్గా చెప్పాను, వాళ్ళు లేరు, లాక్ వేసి ఉన్నది, భయపడకు అని వెన్ను సవరిస్తూ అన్నాడు. ఎందుకో తను ఇక్కడ ఉండదు అనే ఊహే నచ్చలేదు దివ్యకు. వాళ్ళ అమ్మ గురించి తెలుసు కాబట్టే ఇంత భయపడింది. ఆ భయంతోనే వసంతును గట్టిగా పట్టుకున్నది. కూల్ కూల్, ఏమీ కాదు, నేను వెళ్ళిపోతాను ఇప్పుడే, ఇవాళ నిన్ను చూడలేదు అని వచ్చాను అంతే, భయపడకు అని తనను వదిలి కన్నీళ్లు తుడిచాడు వసంత్. అని కళ్ళు తుడుచుకొని నిత్యను చూసింది దివ్య. కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉన్నది. తనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు దివ్యకు. వసంత్ కూడా తనను చూసి చిన్న నవ్వు నవ్వి ఒక చిటిక వేశాడు నిత్య ముఖం మీద. హా అంటూ వసంత్ వైపు చూసింది నిత్య. మీ అక్కని బాగా చూసుకో మరదలు పిల్ల, నేను మళ్ళీ వస్తాను. ఈరోజు మీ అక్క బాగా భయపడింది, కొద్దిగా ధైర్యం చెప్పు అని వెళ్ళిపోయాడు వసంత్. అక్క అని తన వైపు చూసింది నిత్య. అతని మాటలు ఏవి పట్టించుకోకుండా వెళ్ళి పడుకో, నీకు తెలుసు కదా మా అమ్మ గురించి అన్నది దివ్య మామూలు అవుతూ. అలాగే అని పడుకోవటానికి వెళ్ళింది నిత్య. తను కూడా రూమ్లోనికి వెళ్ళి బెడ్ మీద పడుకొని వసంత్ గురించి ఆలోచిస్తూ, అలాగే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది దివ్య. తాజ్ కృష్ణ హోటల్ ముందు జై కార్ ఆపాడు. మొదటిసారి ఆ హోటల్ని చూడటంతో చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది మధు. ఇదేనా మొదటిసారి రావటం అని అడిగాడు జై. అవును అని తల ఊపి, మజిలీ సినిమాలో ఉండే హోటలు ఇదే కదా అని చాలా ఉత్సాహంగా అడిగింది మధు. నువ్వు సినిమాలు బాగా చూస్తావు అని తెలుసు మధు, కానీ మరీ ఇంతగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకునే విధంగా చూస్తావు అని అనుకోలేదు. నేనైతే ఆ సినిమా చూడలేదు, నాకు తెలియదు అన్నాడు జై. ఏమిటి, మజిలీ మూవీ మీరు చూడలేదా? ఎంత బాగుంటుందో తెలుసా? ఆ సినిమాలో సమంతను చూస్తే నన్ను నేను చూసినట్లు ఉంటుంది. నేను ఇప్పుడు ఎలాగైతే మీ ప్రేమ కోసం చూస్తున్నానో తను అలాగే వాళ్ళ హస్బెండ్ ప్రేమ కోసం చూసింది తెలుసా? కాకపోతే ఆ హీరోకేమో పాస్ట్ ఉన్నది, నా హీరోకేమో పాస్ట్ ఉందో లేదో తెలియకుండా నన్ను కన్ఫ్యూజన్లో పెట్టేసి అల్లాడిస్తున్నాడు అని డ్రామాటిక్గా అన్నది మధు. నీ సినిమాల పిచ్చి ఇప్పుడు బయట పెట్టకుండా లోనికి వెళదామా మధు అని సెటైరిక్గా అన్నాడు జై. మధు గుర్రుగా చూస్తూ జైతో పార్టీలోనికి నడిచి ఎదురుగా ఉన్న మనిషిని చూసి సర్ప్రైజ్ అయిపోయింది. మధు ఆగిపోవటంతో, ఏమైంది, ఇక్కడే నిలబడిపోయావు అని అడిగాడు జై. ఏమీ లేదు, తెలిసిన మనిషి కనిపిస్తే చూస్తున్నాను అని చెప్పింది మధు. ఓహ్, కమ్ వెళదాం అని ముందుకు కదిలాడు జై. ఒక్క నిమిషం, నేను ఆయన్ను పలకరించి వస్తాను, మీరు రండి నాతో అని చేయి పట్టి అక్కడకు తీసుకుని వెళ్ళింది మధు. తన పక్కన ఉన్న అతనితో మాట్లాడుతూ జ్యూస్ తాగుతూ ఉన్నాడు ఆయన. హలో సార్ అని పిలిచింది మధు. మధు సైడ్ చూసి ఎవరు అన్నట్లు చూశారు ఆయన. బాగున్నారా సార్, నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది మధు. ఎక్కడో చూసినట్లే ఉన్నది అని అన్నారు ఆయన. ఒకరోజు నైట్ సినిమా థియేటర్లో కలిశాము, మీరు నాకు మీ నెంబర్ కూడా ఇచ్చారు అని గుర్తు చేసింది మధు. ఆయనే మురళీ కుమార్ గారు, డీజీపీ. ఓ యా రైట్, మధులిత కదా నీ పేరు అని అన్నారు ఆయన గుర్తు వచ్చినట్లు. మధులిత సార్ అన్నది మధు. యా, హౌ ఆర్ యూ అన్నారు మురళీ కుమార్ గారు. గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు, మీరు ఏమిటి ఇక్కడ అని అడిగింది మధు ఉత్సాహంగా. సారీ మా, ఇక్కడ నేను ఉండొద్దు అని రావద్దు అని ఎవరో నాతో చెప్పలేదు అని అన్నారు ఆయన నవ్వుతూ. తన పిచ్చి ప్రశ్నకు తానే తిట్టుకుంటూ, సారీ సార్, ఏదో అలా అడిగాను అన్నది మధు నొచ్చుకుంటూ. అంతసేపు పక్కనే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు జై. ఇతను అని అడిగారు ఆయన. మధు జైని చూపించి, మై హస్బెండ్ జై కృష్ణ అంటూ, ఏవండి, ఈయన డీజీపీ మురళీ కుమార్ గారు అని ఒకరికి ఒకరిని పరిచయం చేసింది. హలో, నైస్ టు మీట్ యూ
అని ఇద్దరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. మధు, మీకు ఎలా పరిచయం అని అడిగాడు జై. అది అని చెప్పబోతున్న మురళి గారిని ఆపి, ఆ రోజు సినిమా థియేటర్లో ఒకసారి కలిశారండి అనుకోకుండా అని చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ముగించింది మధు. భార్యాభర్తల మధ్యలో మనకెందుకులే అనుకొని మురళి గారు కూడా ఆ విషయము చెప్పలేదు. ఆ రోజు జరిగినది. ఓకే సార్, మళ్ళీ కలుస్తాము అని చెప్పి జై అక్కడి నుంచి కదులుతూ ఉండగా, మీరు కూడా ఈ ఫంక్షన్కు వచ్చారా అని అడిగారు మురళి గారు. ఎందుకంటే ఆ రోజు ఆ హోటల్లో జరిగే ఒకే ఒక ఫంక్షన్ అదే కాబట్టి. ఎస్, ఇక్కడ జరగబోయే ఫంక్షను నా బిజినెస్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ది, అందువల్ల రావాల్సి వచ్చింది అని చెప్పాడు జై. ఆ ఫ్రెండ్ ఎవరు, అమ్మాయా అబ్బాయా అని అడిగారు మురళి గారు. ఎందుకంటే ఇద్దరు బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు అవటం వల్ల ఆ ప్రశ్న అడిగారు. అబ్బాయి సార్, అతను ఒక బిజినెస్ ప్రపోజల్ దగ్గర కలిశారు, మంచి ఫ్రెండ్ అయ్యాడు, అందుకనే అతనిని విష్ చేయాలి అని వచ్చాను అని అన్నాడు జై. అయితే నేను అమ్మాయి సైడ్, ఆ అమ్మాయి మా బావగారు కూతురే. ఈరోజు ఇద్దరికి ఇక్కడ పెళ్లి రిసెప్షన్ జరుగుతున్నది, పదండి నేను కూడా మీతో పాటే వస్తాను అని అటుపక్క ఉన్న అతనికి బాయ్ చెప్పి వీళ్లతో పార్టీలోనికి వెళ్లారు మురళీ కుమార్ గారు. అలా మెల్లగా మాటల మధ్యలో ముగ్గురు మంచిగా వాళ్ళ గురించి చెప్పుకుంటూ లోనికి వెళ్ళి నూతన వధూవరులను విష్ చేసి ఫుడ్ తిని బయటకు వచ్చారు. రియల్లీ నైస్ టు మీట్ యూ సార్ అని మధు జై ఇద్దరు చెప్పగా, మీ ఇద్దరిని కలవటం నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది, అవకాశం ఉంటే ఇంకొకసారి మళ్ళీ తప్పకుండా కలుద్దాము, టచ్లో ఉండండి. మధు, నువ్వు మాత్రం అప్పుడప్పుడు అయినా కాల్ చేస్తూ ఉండు, నిన్ను చూస్తూ ఉంటే నా కూతురులాగా అనిపిస్తుందమ్మా, ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే కాల్ చేయి నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆయన. చాలా మంచివారులా ఉన్నారు కదా ఆయన అనేది మధు. అవును, ఇక మనం వెళదామా అని చెప్పి జై అక్కడి నుంచి మధుని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ పట్టుకున్నాడు జై. మళ్ళీనా అని అనుకుని, ఏవండి ఏదైనా మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఆ ల్యాప్టాప్ ప్లేస్లో నన్ను పెట్టుకోవచ్చు కదా అని క్యూట్గా అడిగింది మధు. తను చెప్పిన దానికి చిన్న వర్క్ మధు, 5 minutes అని వర్క్ అయ్యాక క్లోజ్ చేసి మధు సైడ్ తిరిగాడు. మధు అప్పటికే విష్ణుమూర్తి పోజులో పడుకొని జైనే చూస్తూ ఉన్నది. జై మెల్లగా మధు మీదకు ఒరుగుతూ ఉండగా, ఆగండి అని మధు అనటంతో ఏమిటి అన్నట్లు చూశాడు జై. మనకు పెళ్ళయి 3 months కంప్లీట్ అవుతున్నాయి అవునా అని అడిగింది మధు. అవును, అయితే అన్నాడు జై. ఈ 3 monthsలో నన్ను ఒక్కసారి కూడా ఏ విషయంలో బుజ్జగించలేదు, మొన్న ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోమని చెప్పినప్పుడు కూడా అన్నది మధు. అయితే ఇప్పుడు ఏమిటి అన్నాడు జై. మరి మరి ఈరోజు నన్ను కొంచెం బుజ్జగించి బ్రతిమాలి దగ్గరకు తీసుకోవచ్చు కదా అని జై టీషర్టు బటన్తో ఆడుతూ అడిగింది మధు. బటన్ ఊడిపోతుంది మధు అన్నాడు జై. మధు అడిగిన విషయం అస్సలు విననట్లు, నేను నా గురించి చెప్తూ ఉంటే మీకు బోడి బటన్ గురించి దిగులుగా ఉన్నదా అని కోపంగా దాన్ని పీకబోయింది మధు. పాపం, అది చాలా స్ట్రాంగ్గా కుట్టారేమో, వెంటనే ఊడలేదు. ఈలోపు జై మధు చేతిని ఆపి, సరే సరే చెప్పు, బటన్ తీయకు ఊరికే అని అన్నాడు. మళ్ళీ బటన్ గురించే మీ చింత అని మళ్ళీ పీకింది. ఈసారి ఈజీగా వచ్చింది, దాన్ని టేబుల్ మీద పెట్టి రేపు కుడతాను, ఇక దాని గురించి వదిలి నేను చెప్పింది వినండి అని గదిమింది మధు. ఇప్పుడు పీకటం ఎందుకు, రేపు కుట్టడం ఎందుకు అని అన్నాడు జై నవ్వుతో. అదంతే, ముందు నన్ను బుజ్జగించి ప్రసన్నం చేసుకోండి, లేదంటే నేను రాను అని అటు తిరిగి పడుకున్నది మధు. నాకు రాదు మధు, ఇలాంటి విషయాల్లో ఎలా అడగాలి అని అన్నాడు జై అయోమయంగా. అదంతా నాకు తెలియదు, మీరు అడగాలి, బ్రతిమాలాలి, నేను ఓకే అనాలి, అంతే. అసలే మీకు ఈ 3 నెలలు చాలా ఎక్కువ టైం ఇచ్చాను అన్నది మధు అటు తిరిగి. ఏం మాట్లాడాలో ఎలా అడగాలో అర్థం కాక తికమక పడుతూ, మధు రా అని పిలిచాడు జై. అబ్బే అన్నట్లు వెనక్కు తిరిగి ఒక లుక్ ఇచ్చింది మధు. ప్లీజ్ అన్నాడు జై. అలా అంటనట్టు ముట్టనట్టు కూర్చుంటే సరిపోదు, ఎలా అడగాలో ఆలోచించండి తెలుస్తుంది అన్నది మధు. ఇక అంతకు మించి కిందకు దిగలేక పక్కకు జరిగి పడుకున్నాడు జై. 5 నిమిషాలైనా ఏ రెస్పాండు రాకపోవటంతో జై వైపు చూసింది మధు. మొబైల్ చూస్తూ పడుకొని ఉన్నాడు. కర్మరా బాబు, కావలసింది ఎలా అడగాలో కూడా తెలియదు అని తల కొట్టుకున్నది.
ఒక్కసారి అలా అడిగి ఇలా సైలెంట్ అవుతారా అని అడిగింది మధు ఉక్రోషంగా. నాకు అడగటం రాదు మధు అన్నాడు జై ఫోన్ వైపు చూస్తూనే. ముందు అది పక్కన పెట్టండి అని ఫోన్ పక్కన పెట్టి, అడగటం రాకపోతే నేర్చుకోవాలి, నేను చెప్తున్నాను కదా నేర్చుకోండి అన్నది మధు. నేర్చుకున్నా కూడా నాకు రాదు మధు అన్నాడు జై. అచ్చా, రేపు మనకు పిల్లలు పుడితే వాళ్లకు కూడా ఇలాగే చెప్తావా? చిన్నపిల్లలు అని కూడా బుజ్జగించవా అని అడిగింది మధు. నో మధు, సీరియస్గా నాకు రాదు అన్నాడు జై. ఈ మాట మీదే ఉండండి, గుర్తుపెట్టుకుంటాను అన్నది మధు. సరే అని అటు తిరిగి పడుకున్నాడు జై. బుజ్జగిస్తే దగ్గరకు రావాలి అనుకున్నది కాస్త తను దూరంగా ఉండటంతో ఆ చిన్న ఎడబటను కూడా ఎందుకో తట్టుకోలేకపోయింది. జై అటు తిరిగి పడుకోవటంతో అయ్యో పాపం అనిపించి తనను తన వైపునకు తిప్పుకున్నది. ఏమిటి అని జై అడగటంతో జై చేయిని తన మీద వేసుకొని తన తలను ఛాతీ మీద ఆనించి పడుకున్నది. మెల్లగా ఇంకొక చెయ్యి తీసుకొని తన నడుము మీద వేయించుకున్నది. తన ఆహ్వానం అర్థమయ్యి ఆమె మీదకు ఒరిగి పక్కన ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు జై. ఈసారి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఇష్టంగా తనలో కలిసింది మధు. నెక్స్ట్ డే, హలో మధు, ఎలా ఉన్నావురా అని మధు కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అడిగారు శ్రీనివాస్ గారు. నేను బాగున్నాను నాన్న, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది మధు. ఇక్కడ అంతా బాగున్నాంరా, ఇంట్లో అందరూ బాగున్నారా? అల్లుడు గారు, అత్తగారు, మామగారు అని అడిగారు శ్రీనివాస్ గారు. నాన్న, నన్ను అడుగుతున్నావు కానీ నువ్వు మాత్రం అలా కాల్ చేసి కనుక్కోకుండా ఉన్నావా? లేదు అంటే మీ అల్లుడు మాత్రం నీకు కాల్ చేయరా, కొత్తగా అడుగుతున్నావు అంటూ నవ్వింది మధు. ఏదో లేరా, అలవాట్లో వచ్చేసింది, మొన్ననే మాట్లాడాను ఇంట్లో వాళ్ళతో, ఇక మీ ఆయనకు ఇప్పుడు కాల్ చేయాలి అన్నారు శ్రీనివాస్ గారు. ఎందుకు నాన్న అని అడిగింది మధు. ఆషాఢం వస్తుంది కదా, ఇంకొక 10 రోజుల్లో నేను తీసుకుని వెళ్ళటానికి మీ అత్త మామతో మాట్లాడాను, అభ్యంతరం చెప్పలేదు, నీ ఇష్టం అని చెప్పారు, ఇక నువ్వు అల్లుడు గారు ఒప్పుకుంటే సరిపోతుంది అన్నారు శ్రీనివాస్ గారు. అంటే నాన్న ఇప్పుడు 1 రోజులు ఇంటికి రావాలా అని ఆశ్చర్యంగా అడిగింది మధు. అవును, నువ్వు ఒక్కసారి ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటానికి ఒప్పుకుంటారేమో కనుక్కో, లేదు అంటే ఒక 10 రోజులు సెలవు పెట్టు, తర్వాత చూసుకోవచ్చు అన్నారు శ్రీనివాస్ గారు. నేను అడిగి చూస్తాను నాన్న, దాదాపుగా ఒప్పుకుంటారు అన్నట్లు. నాన్న, మీ అల్లుడు గారితో అప్పుడే ఆషాఢం గురించి చెప్పకు, నేనే వెళ్లే ముందు రోజు చెప్తాను అన్నది మధు. అదేమిట్రా, ముందే చెప్తే మంచిది కదా అన్నారు శ్రీనివాస్ గారు. నేను చెప్తా అంటున్నాగా నాన్న, నువ్వు మాత్రం చెప్పకు అని వార్నింగ్ టోన్లో చెప్పింది మధు. సరేరా, ఉంటాను అని పెట్టేశారు శ్రీనివాస్ గారు. ఈ విషయం ఇప్పుడే చెప్పకుండా వెళ్లే ముందు రోజు చెప్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలు ఏదైనా రియాక్షన్ చూపిస్తాడు అని అనుకుంటున్నావా పిచ్చి మధు అని అనుకుని దివ్య సైడ్ చూసింది మధు. ఈ మధ్య ఇది ఊహల్లో బాగా తేలిపోతుంది, భూమి మీద ఉండటం లేదు, అన్నయ్య ప్రేమ తొందరగానే మనసుకు తాకింది అని నవ్వుకొని దివ్యను తట్టింది మధు. దివ్య ఉలిక్కిపడి ఏమిటే అని పిలిచింది. అమ్మా దేవి, మాత, మనం ఆఫీసు క్లోజ్ చేసే టైం అయింది, మనం షాపింగ్కు వెళ్ళాలి, మర్చిపోయావా అని అడిగింది మధు. ఓహ్ సారీ, ఏదో ఆలోచిస్తూ నిజంగానే మర్చిపోయాను, పద వెళదాం అని సిస్టము షట్ డౌన్ చేసి బయటకు కదిలారు ఇద్దరు. మధు తనకు కావలసిన ఐటమ్స్ను చూస్తూ ఉంటే దివ్య దిక్కులు చూస్తూ ఉన్నది. అలా దిక్కులు చూడకపోతే నాకు హెల్ప్ చేయొచ్చు కదే, ఇలారా అంటూ కసిరింది మధు. నువ్వు చూసే తొక్కలో ఇయర్ రింగ్స్కి మళ్ళీ నేను హెల్ప్ కూడానా? నీ పని ఇక్కడ అయిపోతే మనం మాల్కు వెళదాం అన్నది దివ్య విసుగ్గా. అబ్బా ఇటు చూడే, జుంకాసు ఎంత బాగున్నాయో అని మీనాకరి హ్యాంగింగ్స్ను చూస్తూ అన్నీ నచ్చుతున్నాయి, ఏవి కొనాలో అర్థం కావటం లేదు అన్నది మధు దిగులుగా. అవును, అన్నీ చాలా బాగున్నాయి, అవి ఏమైనా వేలు విలువ చేస్తాయా? అంతగా ఆలోచించడానికి 100 కంటే ఎక్కువ ఉన్నది దానికి ఇంతసేపు చూస్తున్నావు, అన్నీ తీసుకో అన్నది దివ్య. కలర్స్ సెలెక్ట్ చేయి అన్నది మధు. పోనీ నేను హెల్ప్ చేయనా అంటూ అక్కడకు వచ్చి చనువుగా మధు చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్లో ఒక పెయిర్ తీసుకొని ఇవి చాలా బాగుంటాయి మీకు అని చూపించాడు సిద్ధార్థ్. నువ్వా, నిన్ను ఎవరు ఇక్కడ హెల్ప్ అడగలేదు అంటూ అతని చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ లాక్కుంటూ అన్నది మధు. ఎందుకండి, నన్ను చూస్తే చిటపట్లాడుతూ ఉంటారు ఎప్పుడు,
కాస్త నవ్వుతూ మాట్లాడవచ్చు కదా అని కొద్దిగా రిక్వెస్ట్గా అడిగాడు సిద్ధార్థ్. కళ్ళు చిట్లించి చూసింది దివ్య. మధు మాత్రం చికాకుగా చూసి, మీలాంటి వాళ్ళు ఇలా రోడ్ల మీద షాపింగ్ చేసే ప్లేస్కి కూడా వస్తారా అని అడిగింది. వెనక ఉన్న లేటెస్ట్ మోడలు BMW కారుని చూస్తూ. మేము మాత్రం మనుషులం కాదా అండి, మాకు ఇక్కడకు వచ్చే పర్మిషన్ లేదా అని అడిగాడు సిద్ధార్థ్ బాధపడుతున్నట్లు నాటకీయంగా. ఇప్పుడు మీ డ్రామా చూసే అంత టైం లేదు, కాస్త తమరు వెళితే నేను నా వర్క్ చేసుకుని వెళ్తాను అన్నది మధు కటువుగా. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి, మిమ్మల్ని చూడగానే ఒక ఆత్మీయత ఫీలింగ్ వచ్చింది, అందుకనే ఫ్రెండ్గా చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, మీతో ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాను అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ బాధగా. అయ్యో, నిజంగానే ఫీల్ అయినట్లు ఉన్నాడే అన్నది దివ్య. అయితే అవనీలే, ఎవ్వరూ లేనట్లు నాతోనే ఫ్రెండ్షిప్ కావాలంట. ఎవరికి తెలుసు ఏం ఆశించి ఫ్రెండ్షిప్ అంటున్నాడు అని అన్నది మధు కోపంగా. అంతేనా అన్నది దివ్య. అంతేకాక ఇంకేమిటే, నువ్వు కూడా ఇలా కొత్త వాళ్ళను దగ్గరకు రానివ్వకు. ఛా, వీడి వల్ల మూడంతా పోయింది అని పద వెళదాం అని ఇద్దరూ కలిసి మాల్కు వెళ్ళిపోయారు. సిద్ధార్థ్ మళ్ళీ అక్కడకు వచ్చి ఇందాక మధు వదిలేసి వెళ్ళిన ఇయర్ రింగ్స్ ప్యాక్ చేయించి తీసుకొని వెళ్ళాడు. మధు మాల్లోనికి వెళ్ళేసరికి అక్కడ వసంత్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతనేమిటి ఎక్కడికి వచ్చాడు అని అనుమానంగా అడిగింది దివ్య. నేనే రమ్మన్నాను అని చెప్పింది మధు. ఎందుకు అని కోపంగా వచ్చింది ఆ మాట దివ్య నుండి. ఎందుకు అంటే షాపింగ్లో హెల్ప్ చేస్తాడు అని రమ్మని చెప్పాను అన్నది మధు. అయితే నా అవసరం నీకు లేదన్నమాట, నేను ఇంటికి వెళ్తాను అని వెనక్కు తిరిగింది దివ్య. ఏయ్ అని తన చెయ్యి పట్టుకుని, ఆగవే బాబు, మన కోసం కాదు అన్నయ్య కోసమే రమ్మని చెప్పాను, అన్నయ్య కూడా షాపింగ్ చేయాలట, సరే ఎలాగో మేము వెళ్తున్నాము మాతోరా అని పిలిచాను అని చెప్పింది మధు. ఈలోపే వాళ్ళను చూసిన వసంత్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. తను షాపింగ్ చేయాలి అంటే జై అన్నయ్యతో వెళ్ళొచ్చు కదా, మనతో రావటం ఎందుకు, అయినా నువ్వెందుకు ఒప్పుకున్నావు అని కోపంగా అడిగింది దివ్య. ఇప్పుడు నేను నా చెల్లితో షాపింగ్కు వస్తే నీకేమిటి నొప్పి అంటూ అక్కడకు వచ్చిన వసంత్ అడిగాడు. నాకేమీ నొప్పి లేదు అని మొహం తిప్పుకుని చెప్పింది దివ్య. అయితే సైలెంట్గా మాతో పాటు వచ్చే, నేను నా చెల్లితో షాపింగ్ చేయాలి అని అనుకున్నాను, అందుకనే వచ్చాను. మీ అన్నయ్య అక్కడ అంత ఖాళీగా లేడు, ఉన్నా కూడా నాతో పాటు షాపింగ్కు రాడు, అందుకనే నేను నా చెల్లితో వచ్చాను. నువ్వు పద మధు అని తన చేయి పట్టుకొని లోనికి నడిచాడు వసంత్. మధు దివ్య చేతిని పట్టుకొని లోనికి లాక్కొని వెళ్ళింది. గొనుక్కుంటూ వాళ్ళ వెంట వెళ్ళింది దివ్య తప్పక. అన్నయ్య, మీరిద్దరూ ఇక్కడ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుని వస్తారు అని చెప్పి పర్సనల్ థింగ్స్ ఉండే సెక్షన్కు వెళ్ళింది మధు. పద మనం ఏకాంతంగా షాపింగ్ చేసుకుందాం అని చెప్పి దివ్యను మెన్స్ వేర్కు లాక్కొని వెళ్ళాడు వసంత్. నేను రాను, వదులు, నా చేతిని వదులు అని విదిలించుకుంటూ ఉన్నా కూడా తన చేతిని వదలకుండా అలానే పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.